హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా మమ్మీ వాటర్ మెలన్ జ్యూస్ చేసింది. ఇది చాలా టేస్టీగా ఉంది. దీని ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా గోందు కట్టెరాన్ని నానబెట్టుకోవాలి. ఇది చాలా హెల్దీ. తర్వాత 1 స్పూన్ సబ్జా గింజలు కూడా నానబెట్టుకోవాలి. సబ్జా గింజలు 5 నిమిషాల్లో నానిపోతాయి. గోందు కట్టెరాకి 4 గంటలు పడుతుంది. ఇప్పుడు గోందు కట్టెర సబ్జా గింజలు నానిపోయాయి. గోందు కట్టెర నానిన తర్వాత ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది. ఇది ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది. డైజెషన్ ఇష్యూని క్లియర్ చేస్తుంది. ఇప్పుడు వాటర్ మెలన్ పీస్ తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. వాటిలో ఉన్న విత్తనాలని తీసేసి మిక్సీ జార్లో వేసుకుందాం. దాంట్లోనే షుగర్ ఇంకా జీరా పౌడర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం. దీనిలోనే జ్యూస్ స్ట్రెయిన్ చేసి వేసుకున్నాం. ఇదంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు గోందు కట్టెర యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్ సబ్జా గింజలు కూడా యాడ్ చేద్దాం. అంతేనండి, మన టేస్టీ అయిన వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.